ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, 128వ కీర్తనలో 5వ చరణం ఒకసారి మనం చదువుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఈ భాగంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను ఆయన ఏర్పరచుకొనిన స్థానము, ఆయన నివాసముగా దానిని కోరుకొనిన ఒక ఉన్నతమైన ప్రదేశము. ఆయన అక్కడ నుండి మనల్ని ఆశీర్వదిస్తాడట. మన దేవుడు ఎవరు అనంటే, మనల్ని దీవించే దేవుడు. మనము ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఫలభరితముగా నిలవాలని కాంక్షించిన మన పరలోకపు తండ్రి. మనం ఎప్పుడు దీవెనగా ఉండాలనే ఆయన ఆశిస్తాడు. ఆ రీతిగా దీవిస్తాడు, ఆ రీతిగా హెచ్చిస్తాడు, ఆ రీతిగానే నడిపిస్తాడు కూడా. ఆయన ఎప్పుడు మనల్ని హృదయపూర్వకంగా దీవించే తండ్రి అనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అవి మనకు అర్థం కాని పరిస్థితులలో కొన్ని మనం జీర్ణించుకోలేక ఇవి చేదైన అనుభవాలు అన్నట్లుగా ఉన్నప్పటికీ దేవుడు కీడు చేశాడు అనే మాట ఎప్పుడు మన నోట రాకూడదండి. ఎందుకంటే కీడు చేయడం చేతగాని దేవుడు, దీవించి ఆశీర్వదించుటకు నిండు మనసు కలిగిన వాడు మనము ఆరాధించే మన ప్రభు అనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ సియోనులో నుండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు అనంటే, ఏ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు తొలగించుకొనిన ఎడల అప్పుడు నీవు దీవించబడతావు అని, ఆయన నీకు అపరంజిగా ఉంటాడని, ఇలాంటి వాక్యాలు మనం చదువుకుంటూ వస్తాము. రెండవది, యేసుక్రీస్తు తన శిష్యులను ఆశీర్వదించడానికి పంపిస్తున్నప్పుడు కూడా మీరు వెళ్ళి శుభమని చెప్పండి, ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీ దీవెన, మీ ఆశీర్వాదం ఆ ఇంట నిలిచి ఉంటుంది అని ఒక యోగ్యతను గురించి చెప్పాడు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పటికీ కూడా ఆ యోగ్యతని మనం కలిగి ఉన్నప్పుడే మనం పొందుకోగలుగుతాము అనేది మనం నేర్చుకోవలసిన పాఠం. చాలామంది దేవుడు నన్ను దీవించట్లేదు, ఆశీర్వదించట్లేదు అంటారే కానీ ఆ దీవెనలకు నేను పాత్రునిగా ఉండట్లేదు అని ఒప్పుకోరండి. నేను ఎందుకు దీవించబడలేకపోతున్నాను, నా దేవుని దీవెన నేను ఎందుకు అందుకోలేకపోతున్నాను అనే విమర్శ అనేక మందికి కలగదండి. దేవుడు దీవించట్లేదు అంటారు, కానీ వాక్యమేమో సియోనులో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. గనుక ఇక్కడ ఒక యోగ్యతని, అర్హతని మనం కలిగి ఉండాలనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఐగుప్తుని దేవుడు బహుగా ఆశీర్వదించినట్లు మనం చదువుతాము. అతనిని, అతని ఇంటిని, అతనికి కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించాడని మనం చదువుతాము. ఇక్కడ మనకు ఒక సందేహం కూడా కలుగుతుంది, ఐగుప్తుని ఇల్లు ఏంటి, ఆశీర్వదించబడడం ఏంటి? ఐగుప్తు అంటే పాపం, లోకం కదా. మరి ఆ లోకంలో, పాపంలో నివసించే ఒక వ్యక్తి యొక్క కుటుంబం సమస్తము ఆశీర్వదించబడడానికి ఏంటి కారణాలు అంటే, కారణాలు లేకుండా ఏముండవండి. ఆ చరిత్రలో మనం చదివినప్పుడు ఆ ఇల్లు అన్ని విషయాలలో ఆశీర్వదించబడింది, దీవించబడింది, సమృద్ధి అనుగ్రహింపబడింది. పొలంలో ఏమి, ఇంట ఏమి, అన్ని విషయాలలో ఆశీర్వదించబడింది. ఎందుకని అనంటే, ఆ ఇంటి యజమానుడు యోసేపు అనే నీతిమంతుని గుర్తించి, గమనించి, తనకు కలిగిన సమస్తాన్ని ఆ యోసేపు అనే నీతిమంతునికి అప్పగించాడట. నీవే ఈ కుటుంబాన్ని ఏలాలి, నీవే ఈ కుటుంబాన్ని, సమస్తాన్ని కూడా పరిపాలించాలి. మనం లేఖనంలో ఆ మాట చదువుతామండి. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను.
మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. కలిగినదంతా, ఆస్తులైతేనేమి, అంతస్తులైతేనేమి, తనకు ఏమి కలిగి ఉందో అంత కూడా యోసేపు నాకు అప్పగించాడట. ఇంకొక మాట కూడా మీరు 5-6 వాక్యాల్లో చదివితే, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. అతనికి అప్పగించబడిన ఆనాటి నుండి, అంతకు మునుపు కాదు, అంతకుముందు ఐగుప్తీయుడు బాగానే సంపాదించుకొని ఉన్నట్లుగా ఉన్నప్పటికీ ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా లేదండి. యోసేపుకి ఎప్పుడైతే సమస్తాన్ని అప్పగించాడో దేవుడు యోసేపును బట్టి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడట. ఈరోజు నేను మీతో చెప్పగలిగింది కూడా ఏంటంటే, మనం దేవుని దీవెన పొందుకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి, క్షేమకరంగా బ్రతకాలి అనుకున్నప్పుడు నీతిమంతుడైన యేసు ప్రభువుకి మనము సమస్తమును అప్పగించిన వారం కావాలండి. మన చదువులే కావచ్చు, మన వ్యాపారాలే కావచ్చు, మన ఉద్యోగాలే కావచ్చు, మన చేతి పనులే కావచ్చు, మన ఇంట ఉన్నవే కావచ్చు, సమస్తము కూడా ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకోగలుగుతామో ఆ నీతిమంతుడైనటువంటి దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి, పవిత్రుడైన దేవునికి మనం అప్పగించుకునే వారం అవుతామో ఆనాడు నిశ్చయముగా ప్రభువుని బట్టి మనం దీవించబడతామండి. మన నీతి మన యొక్క యథార్థతను బట్టి కాదు, ప్రభువును బట్టి. ఆయన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు గనుక, ఆయన వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు గనుక, ఆయన ఉద్యోగంలో మనకు తోడే ఉంటున్నాడు గనుక, మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన కటాక్షం మన మీద ఉంటుంది గనుక ఆయనను బట్టి మనం దీవించబడతాము. అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ఈ రోజున మనకు కలిగిన వాటిని ఆయనకు అప్పగించుకోగలుగుతున్నామా? నాకు టాలెంట్ ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు ఉంది, నాకు కులం ఉంది, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు బంధువర్గం ఉంది, నాకు బలగం ఉంది, నాకు బలం ఉంది, నాకు జనం ఉన్నారు, ఇలాంటి వాటిల్లో విర్రవిగుతూ ముందుకు వెళుతూ మరి దీవెనకరమైన అనుభవాలలో నిలవలేకపోతున్నామా? మీరు ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో మనకు అన్ని సామర్థ్యత ఉంటుంది, కానీ రాణించలేము. మాట్లాడే శక్తి ఉంటుంది, చేయగలిగిన సామర్థ్యత ఉంటుంది, చెప్పగలిగినటువంటి స్థితి మనకు ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఓటమి పాలవుతుంటాము. అర్థం కాని అయోమయంలో జుట్టు పీక్కుంటూ ఉంటాము. నా ప్రియ సహోదరులారా, మనకు కలిగిన సమస్తాన్ని, మనకు కలిగిన సంతతిని, మనకు కలిగిన సమస్త ఈవులను ఆయనకు అప్పగిస్తే ఆయన మూలముగా మనం దీవించబడతాము అనేది మనం నేర్చుకోవాలి. మరొక విషయం కూడా నేను మీతో చెప్తాను. ఒకసారి దావీదు నిబంధన మందసాన్ని తమ పురానికి తీసుకుని వెళుతున్నాడండి. అంతలో అక్కడ ఒక చేదైన అనుభవం వాటిల్లింది. మరణం చోటు చేసుకుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక ఈ నిబంధన మందసాన్ని ఎక్కడుంచాలి, ఏం చేయాలనుకుంటున్నంతలో గిత్తీయుడైన ఒబేదేదేము అనే ఒక అతను జ్ఞాపకం వస్తే, అప్పుడు ఆ గిత్తీయుడైన ఒబేదేదేము ఇంట ఆ నిబంధన మందసాన్ని 3 నెలల పాటు ఉంచారట. మనందరికీ బాగా తెలిసిన విషయం. 3 నెలల పాటు ఈ నిబంధన మందసం అతని ఇంట ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంతో ఆశీర్వదించబడిందట. దేవుడు అతనిని ఆశీర్వదించాడట. అదే కదా మనం చదివింది, సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని. 3 నెలలండి. ఆ ఇల్లు, ఆ ఇంట ఉన్న సొత్తు సమస్తం కూడా ఆశీర్వదించబడిననే మాట మనం చదివినప్పుడు ఆశ్చర్యం, ఎందుకు ఇతని ఇల్లు ఆశీర్వదించబడింది? మీకు ఒక మాట చెప్పనా? ఈ నిబంధన మందసాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు ఆ ఎడ్లకు కాలు జారింది. ఆ బండి మీద ఉన్న ఈ నిబంధన మందసం ఒరిగిపోతుంటే ఒకడు దానిని పట్టుకోవాలని, దానిని ఆపాలని చేయి చాపాడు. అతడు అక్కడే కాలి చనిపోయాడు. ఆ తర్వాత ఈ నిబంధన మందసాన్ని ఈ ఒబేదేదెము ఇంట్లో పెడతాను అని అట్లా అన్నప్పుడు ప్రియులారా, ఒక్క మాట మీరు ఆలోచించండి. అక్కడ ఒక వ్యక్తి
ఆ నిబంధన మందసాన్ని ముట్టుకోపోతేనే అతడు బగ్గున కాలి చచ్చిపోయాడు. అలాంటి నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చి మీ ఇంట్లో పెడతామండి అని అంటే ఏమండి, మీరు ఎవరైనా ఏమంటారు? బాబు, ఆ నిబంధన మందసాలు ముట్టుకుంటుంటేనే అతను కాలి చచ్చిపోయాడు, అలాంటి దాన్ని తీసుకుని వచ్చి నా ఇంట్లో పెడితే, పిల్లలు ఉన్న ఇల్లు నా ఇల్లు, కాపురం చేసే స్థలం నా ఇల్లు, మరి ఇంట్లో తీసుకుని వచ్చి నిబంధన మందసాన్ని పెడితే నేను బ్రతకడానికా చావడానికా? ఒకవేళ దాని వలన నాకు ఏదైనా కీడు జరిగితే ఎవరో దానికి పూచి ఎవరో? ఇలాంటి సందేహం రావాలి కదండి. ఎందుకంటే ముందు జరిగిన పరిస్థితి అలాంటిది. అక్కడ ఆశీర్వాదంగా జరిగితే ఆ పోనీలే ఆశీర్వాదకరంగా ఉంది కదా, ఆ ఆశీర్వాదం నాకు కూడా వస్తుంది కదా అని అనుకోవచ్చండి. ప్రాణాలు కోల్పోయారు, మరణం చోటు చేసుకుంది. ఆ నిబంధన మందసం యొక్క ఆ ప్రభావం ఏంటో కనులారా చూశారండి. ఇప్పుడు అట్లాంటి దాన్ని తీసుకుని వచ్చి నీ ఇంట్లో పెడతారంటే నీకు ఒక దండం బాబు, ఏదో భక్తి చేసుకుంటున్నాను, బ్రతుకుతున్నాను, ఇలాగ బ్రతకనివ్వండి, నాకెందుకు వచ్చిన గొడవ? పిల్ల పాప లేని కుటుంబాలు ఏదైనా ఉంటూ చూడండి, లేకపోతే బయట ఎక్కడన్నా ఒక షెడ్ వేసి ఆ షెడ్లో పెట్టండి, లేకపోతే ఒక ఆలయంలో పెట్టండి, అంతేకాని నా ఇంట్లో పెడతారేంటండి అని ఉండాలండి. కానీ ఒబేదేదం అట్లా అనలేదు, సందేహించలేదు. అతను చనిపోయాడంటే అతని అవిధేయతను బట్టి అతను చనిపోయాడు. నిబంధన మందసం నా ఇంట్లో ఉంటే నాకెందుకు కీడు జరుగుతుంది అని సందేహించక విశ్వసించిన వాడై అతడు నిబంధన మందసాన్ని తన ఇంట చేర్చుకున్నాడు. ఈ సందేహం లేక నిబంధన మందసాన్ని ఆహ్వానించి నిబంధన మందసాన్ని చేర్చుకున్నవాడు గనుక అతనికి 3 నెలల పాటులోనే ఒక గొప్ప దీవెన కలిగిందండి. ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడు అని అంటే ఇదిగో ఇలాంటి సందేహించక నిబంధన మందసము అనే ఆ దైవ సన్నిధిని కోరుకున్న వ్యక్తుల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడండి. మరి దేవుని సన్నిధిని మీరు కోరుకుంటున్నారా? దేవుని ప్రసన్నతను మీ ఇంట ఉంచుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని, దేవుని పద్ధతుల్ని సందేహించక ఆహ్వానిస్తున్నారా? ఈ రోజున ఎన్ని సందేహాలో, భక్తిగా కనబడితే ఉద్యోగాలు రావేమో, మేము ప్రభువుని నమ్ముకున్నామని తెలిస్తే మమ్మల్ని సమాజంలో మరొక విధంగా చూస్తారేమో, ఉద్యోగ అవకాశాలు తప్పిపోతాయేమో, ఎన్నో సందేహాలండి. అంచేత సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్, రహస్య క్రైస్తవ జీవితం, మరి దేవుని దీవెన ఎలా కలుగుతుంది? దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఎలా ఆయన హృదయం తెరచి మనల్ని ఆశీర్వదించగలుగుతాడనేది మనం పరీక్షించుకోవాలి. మరి ఆయన సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఒబేదేదేము యొక్క జీవిత అనుభవాలు మనకు పాఠాన్ని నేర్పుతున్నాయి. ఇక చివరిగా మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యం మనం గమనిస్తే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాలలో ఒకసారి మీరు ఆలోచించండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా అన్ని విషయాలలో మనం కొన్ని విషయాలలో ఆశీర్వదించబడిన వ్యక్తుల్లాగా కనిపిస్తాము, కొన్ని విషయాలలో దీవించబడిన వ్యక్తుల్లాగా కనిపిస్తాము. కానీ అబ్రహాం అలా కాదు. అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదించబడ్డాడట. నేను అబ్రహాం గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మీకు అంత బాగా తెలిసిన విషయాలే. ఆయన పూర్ణముగా దేవుని మీద ఆనుకొని ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే బయలుదేరి వచ్చినవాడు. ఇప్పుడు దీనికి దానికి సంబంధం ఏంటండి అని అంటారేమో. ప్రభు కొరకు అన్నీ విడిచాడు. ప్రభు కొరకు విడిచిన అతనికి ప్రభువు అన్నీ ఇచ్చాడు. నేను ప్రభువుని నమ్ముకొని ఇది పోగొట్టుకున్నాను అనే మాట ఇప్పుడు అబ్రహాము నోట రాదండి. నేను ప్రభువుని నమ్ముకొని బయలుదేరి వచ్చి నేను ఇంత పోగొట్టుకున్నాను, ఇన్ని పోగొట్టుకున్నాను అనే మాటకి అబ్రహాము దగ్గర తావే లేదండి. ఎందుకంటే దేవుని కొరకు ఎంతైతే వదులుకున్నాడో దేవుడు మరలా ఆయనకి అంతకంటే రెట్టింపుగానే ఆశీర్వదిస్తూ వచ్చాడు.
అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే ప్రభు కొరకు ఆయన అన్ని వదులుకున్నాడు. స్వజనులను వదులుకున్నాడు, సొంత ఇంటి వారిని వదులుకున్నాడు, కుమారుని వదులుకున్నాడు. ప్రభువుని తప్ప ఈ లోకంలో అన్ని వదులుకున్నాడండి. అందుకే ప్రభు అతనికి అన్నీ అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ దీవెనలు ఒక వ్యక్తి మీదకు ఊరకనే రావండి. దేవుని ఆశీర్వాదాలు సరదాగా మనకు దొరకవండి. మరి మన ప్రభు కొరకు ఏమి వదులుకోగలుగుతున్నాము, ఏ విడిచిపెట్టగలుగుతున్నామండి? ప్రభు కొరకు లోక సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టగలుగుతున్నామా? లోక సంబంధమైన పద్ధతులు విడిచిపెట్టగలుగుతున్నామా? లోక సంబంధమైన స్నేహాలు విడిచిపెట్టగలుగుతున్నామా? దృశ్యమైన కులగోత్రాలను విడిచిపెట్టగలుగుతున్నామా? మీరు ఆలోచించండి. ప్రభు కొరకు విడిచిన అబ్రహాము అన్ని పొందుకున్నాడు. మరి ఈరోజున అన్ని దీవెనలు మన మీదకి రావాలి అని అనుకున్నప్పుడు మనం కూడా అలాంటి సమర్పణ కలిగినటువంటి వ్యక్తులుగా మలచబడాలి, మార్చబడాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. 3 విషయాలు చెప్తూ వచ్చాను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడు? నీకు కలిగిన సమస్తము ఆయనకు అప్పగించుకున్నప్పుడు. నిబంధన మందసము అనే ఆయన సన్నిధి నీ ఇంట ఉన్నప్పుడు. అబ్రహాము వలె ప్రభు కొరకు దేనినైనా విడవడానికి సిద్ధపడినప్పుడు నిశ్చయముగా దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి అయిన ప్రభువా మీకు వందనాలు. నీవు మహోన్నతుడువు, మహోపకారివినైనా. మేము ఎలా మీ యొద్ద దీవెనలు పొందుకొనవలెనో, ఏ స్థితిలో ఉంటే మీ ఆశీర్వాదం మాకు కలుగుతుందో లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మేము తలపోసుకుంటూ వచ్చాము. అవునైనా ఐగుప్తీయుడు సమస్తము యోసేపు చేతికి అప్పగించినట్లు మా సమస్తమును మీకు అప్పగించుకునే విశాలమైన హృదయాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఒబేదేదేము ఇంట్లో నిబంధన మందసం ఉంది, మీ సన్నిధి ఉంది. మా కుటుంబాలలో మీ సన్నిధిని స్థాపించుకోవడానికి కావలసిన వివేకాన్ని అనుగ్రహించండి. అబ్రహాం మీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు. అలాంటి సమర్పణ కలిగిన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. శిరస్సు వంచి నమస్కరిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. మా చేయి పట్టి నడిపించి సియోనులో నుండి మీరు మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.